నమస్కారం. అమృత కలశం. ఈ దేహం అమృత కలశంగా మారాలి. సనాతన భారతీయ సంప్రదాయ జీవధార మనకు ఎన్ని సంప్రదాయాలు సూచించినా, ఎన్ని ఆచారాలు, విచారాలు, పూజలు, పునస్కారాలు, పుణ్యాలు ఎన్ని చూపించినా అన్నింటి సదుద్దేశ్యం ఒకటే. ఈ దేహాన్ని ఏ విధంగా మనం అమృతమయం చేసుకోవాలి అనేదే. న కర్మణాన ప్రజాధరేణ త్యాగే నైకే అమృతత్వమానసు. అమృతత్వం ఈ దేహం పొందాలి అంటే మనం సదాచారాన్ని పాటించాలి. ఈ సదాచారంలోనే అంతర్భాగంగా పూజలు, పునస్కారాలు, నియమాలు, ఉపవాసాలు, వ్రతాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ చేసేది ఎందుకొరకు అంటే మన ఆలోచనలు పరిశుద్ధంగా మారాలి. ఇది ఇందులో ఉండేటటువంటి ఆలోచన. ఈ పరిశుద్ధంగా ఉండేటటువంటి ఆలోచనలతో మనస్సుని మనం ప్రభావితం చేసుకోవడం, తద్వారా శరీరం కూడా శుద్ధి చేసుకోవడం. ఆత్మశుద్ధి, అంతఃకరణ శుద్ధి. చంద్రమా మనసేతి నైవేద్యం. భగవంతుడికి మనం చేసేటటువంటి పూజలు, పునస్కారాలు, ఉపచారాలు వీటన్నింటిలో కూడా 16 ఉపచారాలు, వీటికి షోడశోపచారాలు అని పేరు. ఈ 16 ఉపచారాలలో నైవేద్యం అనే ఉపచారం 13వది. 13వ ఉపచారమైనటువంటి ఈ నైవేద్యాన్ని పరమాత్ముడికి మనం సమర్పించి ఆ పిమ్మట దానిని మనం ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. ఈ స్వీకరించినటువంటి ప్రసాదం వల్ల శరీరం అమృతమయమవుతుంది. దేవతలు, రాక్షసులు యుద్ధం చేశారు. ఎందు గురించి? స్వర్గం గురించి. అందులో దేవతలకే కొద్దిగా మొగ్గు చూపబడింది. ఎందుకని? వాళ్ళలో కొద్దిగా నైష్ఠికత, నియమం, పద్ధతి, పెద్దల పట్ల మర్యాద, మనన ఇవన్నీ కూడా ఉన్నాయి. చెప్పడానికి దితి, అదితి అనే ఇద్దరు అక్కా చెల్లెల సంతానమే వీళ్ళిద్దరూ కూడా. అదితి సంతానమంతా కూడా దేవతలుగా భావింపబడ్డారు. దితి సంతానమంతా కూడా దానవులుగా, దైత్యులుగా, రాక్షసులుగా పరిగణింపబడ్డారు. మరి దేవతలకే ఎందుకు ఈ మాత్రంగా కూడాను అంటే వాళ్ళు నియమాలని పాటించారు. ఈ నియమం నైవేద్యంతో ముడిపడి ఉంటుంది. శరీరం మనం అమృతమయం చేసుకోవాలి అంటే నియమం పాటించాలి. ఇది కలశం, అమృత కలశం. దేవతలకు శ్రీమన్నారాయణమూర్తి సముద్రాన్ని మథనం చేసి ఆ సమయంలో లభించినటువంటి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచాడు ఆయన. ఎందుకని? వాళ్ళు నియమం పాటించారు. పరమాత్మకు సంబంధించి మనం చేసేటటువంటి ఉపచారాలలో నైవేద్యం 13వది అని ఇందాక చెప్పుకున్నాం కదా. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత అనే పురుష సూక్తంలో ఉండేటటువంటి 13వ రుచను చెబుతూ చంద్రమా మనసేతి నైవేద్యం అంటుంది సంప్రదాయం. దేవుడికి మనం ఆహ్వానం పలికి సింహాసనంపై కూర్చుండజేసి కాళ్ళు కడిగి చేతికి నీళ్లు ఇచ్చి తాగడానికి ఆ పిమ్మట స్వామి స్నానం చేస్తారా అని అడిగి స్వామివారికి స్నానం చేయించి ఆ పిమ్మట వస్త్రం కట్టుకోవడానికి ఇచ్చి గంధము, పుష్పముల చేత అలంకరింపజేసి తరువాత స్వామివారికి ధూపము, దీపము ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసి అప్పుడు స్వామి ఇప్పుడు భోజనం చేస్తారా అని అడిగి స్వామివారి ఎదురుగా ఒక పళ్ళెంలో మన ఇంట్లో ఏవైతే వంటకాలు మనం వండుకున్నామో రెడీమేడ్ కావండి, ఇంట్లో వండుకున్నవే నైవేద్యంగా సమర్పించాలి. ఏ రోజుకి ఆ రోజు వండుకున్నవి మాత్రమే నైవేద్యంగా సమర్పించాలి. ఉదయం వండినవి ఉదయమే నైవేద్యం, రాత్రి వంట చేసినవి రాత్రికే నైవేద్యం. అలాగే వంట చేసిన పిమ్మట 3 గంటల లోపల ఆ పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వెంటనే మనం ప్రసాదంగా కూడా స్వీకరించాలి. ఇవన్నీ మనకు భగవద్గీత చెబుతుంది. మరింత వివరంగా చెప్పుకుందాం వీటన్నింటి గురించి కూడా ఈ రోజున మనం నిత్య నైవేద్యం అనే శీర్షికలో. పరమాత్మకు సమర్పించేటటువంటి ఈ 13వ ఉపచారం నైవేద్యంలో మనం ఏ రోజు ఆ రోజు మన ఇంట్లో ఏ వంటకం అయితే వంట చేసుకున్నామో దాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అంటే వంట చేసే సమయంలో మన మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. అంటే స్నానం చేసి ఉండాలి. అంటే పూజ కూడా చేసి ఉండాలి. ఉదయమే లేచి స్నానాదికాదులు పూర్తి చేసుకొని దేవతారాధన గృహంలో దీపములు వెలిగించి స్వామివారికి నిర్మాల్యం, నిన్న ఏవైతే పుష్పములు సమర్పించి ఉన్నామో ఆ పుష్పములు తొలగించి పిమ్మట స్వామివారిని
అర్చామూర్తిని కడిగి శుభ్రం చేసి ఆ పిమ్మట అగరొత్తులు వెలిగించి ఆ స్వామివారికి ఎదరగా చిన్న స్థండిలం ఏర్పాటు చేయాలి. ఈ స్థండిలం వృత్తాకారం గుండ్రంగా ఏర్పాటు చేయాలి. లేదా 4 మూలల మన ఇంటి సంప్రదాయాన్ని అనుసరించి దాని మీద అష్టకోణం 8 కోణాల చేత ముగ్గు వేయాలి. వేసి ఒక పాత్రలో, అది స్టీల్ది అయితే అంత శ్రేష్టమైనది కాదు, వెండి పాత్రనే ప్రత్యేకంగా చెప్పబడి ఉంటుంది. వెండి పాత్రలో కూడా బంగారు పువ్వు మధ్యన వేసి ఉండాలి. ఎందుకంటే అచ్చమైనటువంటి వెండి పాత్రలో ఒకసారి భోజనం చేస్తే అది ఎంగిలి పాత్ర అవుతుంది అంటుంది మనకు సంప్రదాయం. మళ్ళీ వినియోగించకూడదు. మనం వినియోగించేస్తున్నాం, వెండి విలువైంది కాబట్టి. కానీ సంప్రదాయంలో అది దూష్యం. అందులో బంగారు పువ్వు వేసి ఉండాలి. ఈ దోషం లేకుండా సంప్రదాయం ఇంకొక సూచన ఏం చేసింది అంటే, ఆ వెండి పాత్రలో ముందుగా ఒక ఉద్ధరణ, ఒక చెంచా, మీ భాషలో మన భాషలో స్పూన్ అనుకుందాం, ఒక స్పూన్ నెయ్యి వేసి ఆ పిమ్మట పప్పు, కూర, పచ్చళ్ళు, ఇంకేమైనా వంటకాలు మనం చేసి ఉంటే అవన్నీ వడ్డించి మధ్యలో అన్నం వేసి ఆ అన్నం మీద కూడా మళ్ళీ కాసింత నెయ్యి అభిఘరించి, అలా అన్నం పైన మళ్ళీ నెయ్యి వేయడానికి అభిఘారము అని పేరు. ముందు నెయ్యి, వంటకాలు, అన్నం, మళ్ళీ నెయ్యి అన్నమాట. ఇలా వేసి ఆ పాత్ర పైన మూత పెట్టి దానిని స్వామివారి ఎదురుగా వేసినటువంటి ఆ మంటపం ఎదురుగా ఉండేటటువంటి స్థండిలం అష్టకోణం ముగ్గు దానిపైన ఈ పాత్రని ఉంచి స్వామివారికి నమస్కారం చేసి స్వామి అంటూ 2 చేతులు జోడించి చంద్రమా మనసేతి నైవేద్యం అని చెప్పాలి. మంత్రాలు రావు, అక్కర్లే, స్వామివారికి అన్నీ తెలుసు. మనస్సుతో సంకల్పన చేయడం. చంద్రుడు మనస్సును ప్రభావితం చేసేటటువంటి వాడు. ఈ పదార్థం వల్ల మన శరీరానికి మనస్సు ఏర్పడుతుంది. శరీరాల్లో మనస్సు ఎక్కడ ఉందండి? కాలి బొటన వేలులోన, చేతి చిటికిన వేలులోన, వెంట్రుక జుత్తు చివరలోన. శరీరం అంతా కూడా ఉండేది మనస్సే. దానికి నిమిత్తంగా ఒక స్థలం అంటూ లేదు. అంటే శక్తి అనుకుందాం. పదార్థం తింటే మన శరీరానికి శక్తి వస్తుంది, అది మనస్సుగా రూపొందింపబడుతుంది. ఈ వచ్చేటటువంటి శక్తి దైవ సంబంధితమై మనకు వివేకాన్ని, విజ్ఞానాన్ని అందించేదిగా ఉండి పరమ సాత్వికమైనటువంటి గుణగణాలను మనలో పెంపొందించేదిగా ఉండాలి. ఆ పదార్థం అంటే దాన్ని ముందుగా మనం పరమాత్ముడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇంతటి చరిత్ర దీని వెనకాల ఉంది. కాబట్టే స్నానం చేసి ముందుగా నుదుటన బొట్టు పెట్టుకొని దేవతాగ్రహంలో వెళ్ళి పువ్వులు తీసివేసి స్నానం చేయించి కడిగి తుడిచి పైన పెట్టి వంటగదిలోకి వచ్చి వంటకం సిద్ధం చేసుకొని, లేదా ఇలా వంట చేస్తూ ఉంటే అవకాశం ఉంటే మనం ఈ పనులన్నీ కూడా చక్కబెట్టుకొని ఆ వంట చేసిన పదార్థం ఏదైనా సరే, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్తియా ప్రయచ్చది అని కదా భగవద్గీత వాక్యం. ప్రతిరోజు కూడా నిత్య నైవేద్యంలో షడ్రసోపేతమైన నైవేద్యాలు మనం సమర్పించే అవసరం లేదండోయ్. తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు అనే 6 షడ్రసోపేత నైవేద్యములు అని పేరు. ఇవి నైవేద్యంగా పెట్టక్కర్లా, ఏది వంట చేసుకుంటే అది. యదన్నావై మానవ తదన్నావై దేవ. ఊరికే పప్పు అన్నం మాత్రమే చేసామనుకోండి, అవే సమర్పిద్దాం. ఇక్కడ అర్థం ఏమిటి అంటే, ఏది తీసుకున్నా ఈ శరీరానికి ఆ పదార్థం వల్ల శరీరం శక్తిని చేకూర్చుకుంటుంది. ఆ శక్తి మనస్సును ప్రభావితం చేస్తుంది. కనుక ఆ తీసుకునే పదార్థం ఏదైనా కూడా దైవానికి నైవేద్యంగా సమర్పించి స్వామి మీరు తీసుకోండి అని చెప్పాలి. స్వామివారు తీసుకుంటారా? నిజంగానే మనం పరమాత్ముడి ఎదురుగా 10 మామిడి పళ్ళు పెట్టో 5 అరటి పళ్ళు పెట్టో అలా నైవేద్యం స్వామి అని చూపించాక ఆ పిమ్మట కళ్ళు తెరిచి చూసి అక్కడ 9 మామిడి పళ్ళే ఉన్నా 4 అరటి పళ్ళే ఉన్నా గుండె జారిపోతుంది. ఏమైంది, 10 పెట్టా కదా, 5 పెట్టా కదా అని ఆవేగపడిపోతాం. నిజంగానే పరమాత్ముడు తినే ప్రారంభం చేస్తే మనం ఎంత పెట్టినా కూడా ఆయన సరిపోయే అవకాశమే లేదు, అంతా నైవేద్యంగానే మారిపోతుంది. కనుక ఇక్కడ భావన ఏమిటి అంటే, ఆ పరమాత్ముడు మనం సమర్పించేటటువంటి ఈ నైవేద్యాన్ని ఏకో విష్ణుం మహర్భూతం పృథగ్భూతాన్యనేకశః త్రీన్లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగవ్యయ అంటుంది మనకు విష్ణు పురాణ సంబంధిత కథనాలన్నీ కూడా. పరమాత్ముడు మనం సమర్పించేటటువంటి ఈ పదార్థాలను
వాసన రూపంలో స్వీకరిస్తాడు. ఆయన ఒక్కడే అంతటా ఉంటాడు, ప్రతి అణువునా ఉంటాడు, అన్నింటినీ స్వీకరిస్తాడు, అన్నింటినీ గ్రహిస్తాడు, అన్నింటినీ చూస్తాడు. ఇలాంటి విస్తృతమైనటువంటి భావనలతో, ఊహపోహలతో పరమాత్మకు ప్రీతికరంగా మనం నిత్య నైవేద్యాన్ని సమర్పించాలి. ఇక నిత్య నైవేద్యాలలో ఏవేమి పెట్టాలి అనేది ఆలోచన చేస్తే చాలామందికి ఒక సందేహం అండి. పరమాత్మకి మనం సమర్పించేటటువంటి నైవేద్యం ప్రత్యేకతతో కూడుకొని ఉండాలా? పాయసం లేదా మరి ఇంకేదైనా మధుర పదార్థం, పులిహోరలు, బొబ్బట్లు, షొండెలు ఇలా ప్రత్యేకంగా చేసి నైవేద్యంగా పెట్టాలా? అక్కర్లేదండి. నిత్య నైవేద్యం అంటే నిత్యం మనం ఏది వంటకంగా చేసుకుంటామో దానినే నైవేద్యంగా పెట్టాలి. లేదా చాలామంది ఇల్లాంటకు ఒక సమస్య, ఉదయం లేవగానే యజమాని భర్త కార్యాలయానికి వెళ్ళాలి, హడావిడిగా ఉంటాడు. పిల్లలు కూడా బళ్ళోకి వెళ్ళాలి, వాళ్ళు హడావిడిగా ఉంటారు. అంటే వాడు వచ్చేస్తుంటాడుగా 7-8 అయిపోతుంటే ఉద్వేగం. అందుకని చాలామంది ఇల్లాండ్రు స్నానం కూడా చేయకుండా వంట చేస్తారు. లేదా స్నానం చేసి వంట చేసినా కూడా పూజ చేయలేదు కాబట్టి, అలంకారం చేయలేదు కాబట్టి, స్నానం చేయించలేదు పరమాత్ముడు కాబట్టి నైవేద్యం పెట్టకుండా వంటగదిలో వెళ్ళేసేసి ఏది వండారో అది అలాగే ఆ బాక్సులలో సర్దేసి భర్తకు పిల్లలకు ఇచ్చేస్తూ ఉంటారు. తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత 10ంటికి తీరికగా మళ్ళీ స్నానమో లేదా కాళ్ళు చేతులు కడుక్కునో స్వామివారి ముందు దీపాలు పెట్టి మళ్ళీ కొండంత స్తోత్రాలు అన్నీ చదివేసేసి స్వామి నైవేద్యం అలా వాళ్ళకి పెట్టేసాం కదా, ఇప్పుడు ఏమిటి చేయడం అని చిక్కులో పడిపోతూ ఉంటారు. దీనికి 2 సమాధానాలను మనం ఈ రోజున అమృత కలశంలో చెప్పుకుందాం. సమాధానం 1, ఉదయం లేవగానే స్వామివారి దగ్గర ఉండేటటువంటి ఆ పూర్వపు నిర్మాల్యాన్ని తొలగించాలి. అంటే స్నానం చేసిన వెంబట స్నానం చేయగానే పూజా గదిలోకి వెళ్ళి పువ్వులను తొలగించి దీపం వెలిగించి అంత చాలు. మీరు వంటగదిలోకి వచ్చేసేయండి. వంటగదిలో చక్కగా ఆ వంట ఆరంభం చేసి అన్నం, పప్పు, చారు ఏం చేస్తారో అవి వాటిని స్టవ్లో వేస్తారో గిన్నెలో పెడతారో అలా వాటిని ఆరంభం చేసి మధ్యలో మళ్ళీ ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు టైం దొరుకుతుంది. ఆ దొరికిన స్వల్ప సమయంలోనే మళ్ళీ దేవతాగృహంలోనికో లేక ఎక్కడ దేవుడు నాడు అటువైపుకో తిరిగి స్వామివారిని వీలైతే కడిగి తుడిచి మళ్ళీ పైన పెట్టేయండి. మీ మంత్రం, జపం, స్తోత్రం మీరు చెబుతూ ఉండండి. లేదా ఆడియో ఈరోజు కాలంలో అనేక యంత్ర సాధనాలు లభిస్తున్నాయి. వాటి ద్వారా ఇల్లంతా కూడా ఆ ప్రకంపనలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి, అందరూ వినవచ్చును. అలా ఏర్పాటు చేసి స్వామివారి ఊరికి కడగండి. ఒక్క విగ్రహం చాలు, అన్నీ కడగక్కర్లా. ఒక విగ్రహాన్ని కడిగి పైన పెట్టినా చాలు. ఆ పిమ్మట ఎలాగూ దీపాన్ని వెలిగించే ఉన్నాం, అగరొత్తులు వెలిగించండి, అంత చాలు. మీరు వంట చేసిన ఆ పదార్థాలను పరమాత్మ ఎదురుగా పెట్టి గిన్నె కూడా పెట్టేయండి. ఏం చేస్తాం మరి, నిజానికైతే కూడా ఆస్వాదించాలి. మన సండలం వేయాలి, నీళ్లు చిలకరించండి, ఇలా గుండ్రంగా తిప్పండి, కుంకుమ పసుపు రాచండి, ఆ గిన్నెని అక్కడ పెట్టండి, దాని మీద నెయ్యి వేయండి, నెయ్యి తప్పనిసరి. ఆ పిమ్మట స్వామివారి ఎదురుగా 2 చేతులు జోడించి స్వామి నైవేద్యం నివేదయామి, మిగతా అంతా కూడా తర్వాత చదువుకున్నాం. నైవేద్యం నివేదయామి అలా 2 చేతులు జోడించి 2 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. మనం నిశ్శబ్దంగా ఉంటే పరమాత్ముడు ఆ పదార్థాన్ని స్వీకరిస్తున్నాడు అన్న భావన. ఆ పిమ్మట ఆ పదార్థాన్ని మనం వాళ్ళ అంటే పిల్లలు, యజమాని వాళ్ళ టిఫిన్ బాక్సుల్లోకి, క్యారియర్లలోకి సర్దేసి వాళ్ళని పంపించేసి ఆయనకి ప్రశాంతంగా పరమాత్ముని ముందర కూర్చొని మిగతా విగ్రహాలన్నింటినీ కూడా కడిగి తుడిచి బొట్లు పెట్టి మనం ఎంత పూజ చేయాలో అంత పూజ చేసుకొని అప్పుడు మళ్ళీ నైవేద్యంగా సమర్పయామి అని వస్తుంది. ఆ క్రమంలో అప్పుడేమిటి, అన్నం పప్పు ముందు పెట్టేశాం కదా. ఇలా 2వసారి వచ్చినప్పుడు పళ్ళు, దీనికి 2 సమాధానాలను మనం ఈ రోజున అమృత కలశంలో చెప్పుకుందాం. సమాధానం 1, ఉదయం లేవగానే స్వామివారి దగ్గర ఉండేటటువంటి ఆ పూర్వపు నిర్మాల్యాన్ని తొలగించాలి.
అంటే స్నానం చేసిన వెంబట స్నానం చేయగానే పూజా గదిలోకి వెళ్ళి పువ్వులను తొలగించి దీపం వెలిగించి అంత చాలు. మీరు వంటగదిలోకి వచ్చేసేయండి. వంటగదిలో చక్కగా వంట ఆరంభం చేసి అన్నం, పప్పు, చారు ఏం చేస్తారో అవి వాటిని స్టవ్లో వేస్తారో గిన్నెల్లో పెడతారో అలా వాటిని ఆరంభం చేసి మధ్యలో మళ్ళీ ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు టైం దొరుకుతుంది. ఆ దొరికిన స్వల్ప సమయంలోనే మళ్ళీ దేవతాగృహంలోనికో లేక ఎక్కడ దేవుడున్నాడో అటువైపుకో తిరిగి స్వామివారిని వీలైతే కడిగి తుడిచి మళ్ళీ పైన పెట్టేయండి. మీ మంత్రం, జపం, స్తోత్రం మీరు చెబుతూ ఉండండి. లేదా ఆడియో ఈ రోజు కాలంలో అనేక యంత్ర సాధనాలు లభిస్తున్నాయి. వాటి ద్వారా ఇల్లంతా కూడా ఆ ప్రకంపనలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి, అందరూ వినవచ్చును. అలా ఏర్పాటు చేసి స్వామివారి ఊరికి కడగండి. ఒక్క విగ్రహం చాలు, అన్నీ కడగక్కర్లా. ఒక విగ్రహాన్ని కడిగి పైన పెట్టినా చాలు. ఆ పిమ్మట ఎలాగూ దీపాన్ని వెలిగించే ఉన్నాం, అగరొత్తులు వెలిగించండి, అంత చాలు. మీరు వంట చేసిన ఆ పదార్థాలను పరమాత్మ ఎదురుగా పెట్టి గిన్నె కూడా పెట్టేయండి. ఏం చేస్తాం మరి, నిజానికైతే కూడా ఆస్వాదించాలి. మన సండలం వేయాలి, నీళ్లు చిలకరించండి, ఇలా గుండ్రంగా తిప్పండి, కుంకుమ పసుపు రాచండి, ఆ గిన్నెని అక్కడ పెట్టండి, దాని మీద నెయ్యి వేయండి, నెయ్యి తప్పనిసరి. ఆ పిమ్మట స్వామివారి ఎదురుగా 2 చేతులు జోడించి స్వామి నైవేద్యం నివేదయామి, మిగతా అంతా కూడా తర్వాత చదువుకుందాం. నైవేద్యం నివేదయామి అలా 2 చేతులు జోడించి 2 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. మనం నిశ్శబ్దంగా ఉంటే పరమాత్ముడు ఆ పదార్థాన్ని స్వీకరిస్తున్నాడు అన్న భావన. ఆ పిమ్మట ఆ పదార్థాన్ని మనం వాళ్ళ అంటే పిల్లలు, యజమాని వాళ్ళ టిఫిన్ బాక్సుల్లోకి, క్యారియర్లలోకి సర్దేసి వాళ్ళని పంపించేసి ఆయనకి ప్రశాంతంగా పరమాత్ముని ముందర కూర్చొని మిగతా విగ్రహాలన్నింటినీ కూడా కడిగి తుడిచి బొట్లు పెట్టి మనం ఎంత పూజ చేయాలో అంత పూజ చేసుకొని అప్పుడు మళ్ళీ నైవేద్యంగా సమర్పయామి అని వస్తుంది. ఆ క్రమంలో అప్పుడేమిటి, అన్నం పప్పు ముందు పెట్టేశాం కదా. ఇలా రెండవసారి వచ్చినప్పుడు పళ్ళు లేదా ఎండు ద్రాక్ష, మిశ్రి వీటిని మనం నైవేద్యంగా పెట్టవచ్చు. ఇవి నిత్య నైవేద్యాలంటే. ఉదయం వంట చేసినటువంటి పదార్థం వెంటనే నైవేద్యంగా పెట్టి యజమానికి, పిల్లలకు వాళ్ళ టిఫిన్ క్యారియర్లలో సర్ది ఇవ్వడం చేత వాళ్ళు తినేటటువంటి ఆ పదార్థం నైవేద్యంగా ఉంటుంది. ఏమండి, ఎవరో మనకు లడ్డు ఇచ్చారు, ఆ లడ్డు ఇలా తింటున్నాం, తిన్నాక భలే రుచిగా ఉందే, పొలారెడ్డి షాప్ నుంచి తెచ్చారా లేకపోతే మరోటా అని అంటాం. వాళ్ళు ఏమంటారు, అబ్బే కాదండి, ఏమైనా త్రియంబకేశ్వరం వెళ్ళాం అక్కడి ప్రసాదం అనగానే గబిక్కిన ఆ మిగతా చేతిలో ఉండేటటువంటి లడ్డూని కళ్ళకి అద్దుకొని ఆ పిమ్మట నోట్లో వేసుకొని అప్పుడు రుచి ఉండదు. భక్తితో 2 చేతులు జోడిస్తూ నాకు వెళ్ళాలని ఉండిందండి, కుదరలేదు అని సమాధానం ఇస్తాం. ఇక్కడ రుచి లేదు, భక్తి మాత్రమే ఉంటుంది. మనలో భక్తిని ప్రకటింపజేసేది, దృఢతరం చేసేది నైవేద్యం మాత్రమే. ఎక్కడైనా మీరు గమనించండి, పూజ ఏం చేశారు, ఎలా చేశారు అని అడగది ఈ లోకం, నైవేద్యం ఏం పెట్టారు అని అడుగుతుంది. మన ఇంట్లో వ్రతమైంది, వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ వ్రతం, పూజ ఏదో చేసుకుంటున్నాం, అంతా అయిపోయింది, అందరూ కూర్చున్నారు భోజనాలకి. అందరూ చూచేదేమిటి, హారతి ఇచ్చేటటువంటి శబ్దం రాగానే ఆ నైవేద్యమే, ప్రసాదమే, వరుసగా భోజనాలు కూర్చుంటారు. పూజ ఏం చేశారు అని ఈ లోకం అడగదు, నైవేద్యంగా ఏది ఇస్తున్నారు ఇదే గమనిస్తుంది. పరమాత్ముడు అంతే, మీ మనస్సును గమనిస్తాడు. మీరు ఎన్ని అష్టోత్తరనామాలు చదివారా, సహస్రనామాలు చదివారా, శ్లోకాలు చెప్పారా, స్తోత్రాలు చెప్పారా, దండకాలు చెప్పారా, ఇదంతా కూడా ఆయనకి పట్టదు. మీ మనస్సు ఏమిటి అదే గమనిస్తూ ఉంటాడు. మీరు వంట చేసే సమయంలో ఇలా పరమాత్మ నామాన్ని, గోవింద 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 నామాన్ని మనస్పూర్వకంగా మననం చేస్తూ వంట చేస్తే ఆ వంట పరిశుద్ధమవుతుంది. మీ మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది కాబట్టి ఆ భావనలు ఆ వంటలో కూడా ప్రతిబింబిస్తాయి. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందామండి. పూర్వం ఒక ఇంట్లో, బ్రాహ్మణుల ఇంట్లో శ్రాద్ధం తద్దినం అవుతోంది. ఇంటి యజమానురాలు కాకుండా పక్కింటి ఇల్లాలు వచ్చి ఆ వంట పూర్తి చేశారు. భోక్తగా వచ్చిన పెద్ద మనిషి భోజనం చేశాడు,
ఆనక అక్కడ ఉండే ఒక వెండి చెంబు ఎత్తుకుని వెళ్ళిపోయాడు. యజమాని చెంబేమైంది అని ఆశ్చర్యపోయాడు. తీసుకుపోయాడేమోలే, తండ్రి గారు తాతగారు పెద్దలు పితృదేవులు సంతోషిస్తారు అని ఊరుకున్నాడు. సాయంత్రానికి ఆ చెంబు ఎత్తుకు వెళ్ళినటువంటి ఆ పెద్ద మనిషి బ్రాహ్మడు తిరిగి వచ్చాడు. నా జీవితంలో ఎప్పుడు ఇలా చేయలేదండి, తప్పు చేశాను, ఇదిగో మీ చెంబు అని ఇచ్చేశాడు. యజమాని ఇల్లాలని పిలిచి ఇవాళ వంట ఎవరు చేశారు అని అడిగాడు. ఇల్లాలంది, నేను కాదండి, నాకు వీలు పడలేదు, పక్కింటి అమ్మాయిని పిలిపించి వంట చేయించాను అంది. యజమాని ఆ పక్కింటి ఆవిడని పిలిపించాడు. ఏమమ్మాయి, వంట చేసే సమయంలో నీవి చెంబు చూసావా అని అడిగాడు. ఆవిడ అంది, చాలా అద్భుతంగా ఉందండి ఈ చెంబు, దశావతారాలతో ఉన్న చెంబు, వెండి చెంబు చాలా అందంగా ఉంది. వంట చేసే సమయంలో ఈ పాత్ర నేను చాలాసార్లు చూశాను, నాకు బాగా నచ్చింది. మీరు అడిగి ఎక్కడ కొన్నారో తెలుసుకుని ఆ పిమ్మటి నేను కూడా కొనుక్కుందాంలే అనుకున్నాను అంది ఆ పక్కింటి అమ్మాయి. యజమాని భార్యతో అన్నాడు కదా, చూసావా, ఆవిడ వంట చేస్తున్నంతసేపు తన మనస్సుని ఆ చెంబు పైన లగ్నం చేసింది కాబట్టి ఆ పదార్థం తిన్న ఈ బ్రాహ్మడు ఆ చెంబు పట్టుకుపోయాడు. కనుక వంట చేసే సమయంలో మనం ఎలాంటి కార్యక్రమాలను చూస్తున్నామో ఆ భావనా పరంపరలన్నీ కూడా ఆ పదార్థం పైన పడతాయి. భగవద్ధ్యానం చేస్తూ, అందుకే సంప్రదాయం వంట చేసే సమయంలో అన్న సూక్తం అనే మంత్రాన్ని చదవాలి అని చెప్తుంది. అహమస్మి ప్రథమజా ఋతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః యో మా దదాతి స ఇదేవ మా వాహ అహమన్నమన్న మదంతమద్మి పూర్వమగ్నేరపి దహత్యన్నం యత్తౌహా సాతే అహముత్తరేషు. ఇలాంటి వేద మంత్రాలన్నీ కూడా చదువుతూ వంట చేస్తే ఆ అన్నం శుద్ధ సాత్వికమై మనిషికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, తేజస్సును, అన్నింటికంటే కూడా మించి ఉత్తమమైన మనస్సును ఇస్తుంది అంటుంది సంప్రదాయ విజ్ఞానం. మనకు మంత్రాలు అవి రావండి అనుకుంటే ఏం చేద్దాం, విందాం. ఈనాటి కాలంలో అనేక సాధనాల ద్వారా, యంత్ర ఉపకరణాల ద్వారా వివిధములైన స్తోత్రాలు, మంత్రాలు మనకి అందుబాటులోకి వచ్చాయి. మంచి మాటలు వింటూ వంట చేస్తే ఆ పదార్థానికి మంచి రూపమే వస్తుంది. ఆ పదార్థాన్ని మనం పరమాత్మ సన్నిధానంలో ఉంచి నైవేద్యంగా సమర్పించి ఆ మిమ్మట మనం దానిని ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. ఇది సాధారణంగా మన ఇంట్లో నైవేద్యం చేయడానికి మనం నిత్యము ఆచరించవలసినటువంటి విధి విధానాలు. ఉదయం లేద్దాం, స్నానం చేద్దాం, చేసిన వెనువెంటనే దీపం వెలిగించి పూర్వపు నిర్మాల్యం, నిన్న ఆ అలంకారంగా పెట్టిన పువ్వులు తొలగించి వంట ఆరంభం చేద్దాం. ఎంత ఒత్తిడిలో ఉన్నా స్నానం చేసే వంట చేద్దాం. 5 నిమిషాలు కూడా పట్టదు, కావలిస్తే మళ్ళీ చేసుకోవచ్చు. ఒకసారి స్నానం, ఇది కంఠ స్నానం. స్నానం చేసి ఆ వంటని, పదార్థాలని పరమాత్మ సన్నిధానంలో పూజ అంతా కూడా మళ్ళీ చేద్దాంలండి. ఎదరగా ఉంచి నమస్కారం చేసి వాటిని పిల్లలకు, యజమానికి టిఫిన్ క్యారియర్లో సర్ది ఇచ్చేద్దాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగతా విగ్రహాలన్నింటినీ కూడా కడిగి తుడిచి శుభ్రం చేసి ఎంత పూజ చేయాలో అంత పూజ చేసి మళ్ళీ అవసర నైవేద్యం, నిత్య నైవేద్యం, ఎండు ద్రాక్ష, మిశ్రి, ఇలా వీటిని మనం నైవేద్యంగా పెడదాం. ఏమండోయ్, నిత్యము ఉపయోగపడేటటువంటి నైవేద్యం తేనె, ఖర్జూరం పండు, ఎండు ద్రాక్ష, వీటిని మనం చిన్న చిన్న తడి లేనటువంటి సీసాలలో పోసి దేవుడి గదిలో పెట్టుకుంటే వాటిని మనం పరమాత్ముడికి నైవేద్యంగా వినియోగించవచ్చు. పటిక బెల్లం, పంచదారను సంప్రదాయం నైవేద్యంగా పెట్టకూడదు అంటూ కొన్ని విషయాలలో నిషేధించింది. నిత్య నైవేద్యం సర్వే సర్వత్రా అందరూ ఉపయోగపెట్టుకోవలసినవి, అందరికీ అనుకూలంగా ఉండేవి ఇవి ప్రధానంగా ఎండు ద్రాక్ష, ఖర్జూరం, తేనె. ఇవి కాకుండా అరటిపళ్ళు, మనకు ఏ ఋతువులలో లభించేటటువంటి పండ్లను ఆయా ఋతువులలో కూడా పరమాత్ముడికి మనం నిత్య నైవేద్యంగా వినియోగించవచ్చు. పరమాత్ముడికి మనం చేసేటటువంటి 16 ఉపచారాలలో 13వది నైవేద్యం. చంద్రమా మనసైతి నైవేద్యం. నైవేద్యం వల్ల మనస్సు రూపుదిద్దుకుంటుంది. శరీరం అంతా మనస్సు ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ అంతటా ఉన్నట్టే
ఈ నైవేద్యం కూడా ప్రసాదంగా మారి మన శరీరానికి శక్తిని, ఓజస్సును, భ్రాజస్సును, వెలుగును, కీర్తిని, కాంతిని ఇస్తుంది. అందువల్ల ఆరోగ్యము, ఆనందము చేకూరుతాయి. కనుక విధిగా ఉదయమే లేచి స్నానం చేసి వంటకం చేద్దాం. ఏది వండినా అదే పరమాత్ముడు ఇష్టపడతాడు. వండిందే పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకుందాం. అది కూడా వంట చేసిన 3 గంటల లోపలే వినియోగించాలి. ఇది కూడా గుర్తుపెట్టుకుందాం. మన అమృత కలశంలో నైవేద్యంలో ఇది మొదటి భాగం, నిత్య నైవేద్యం. ఉండవలసింది శ్రద్ధ, మానసికపరమైనటువంటి విశ్వాసం. ఈ శ్రద్ధ, ఆ విశ్వాసం రెండూ ఉంటే శరీరం నిజంగానే అమృత కలశంగా మారుతుంది. మృతత్వం లేనటువంటి అమృతమయం మన దేహంగా మారాలి అనుకుంటే నైవేద్యం స్వీకరిద్దాం. పరమాత్మ భావానికి సన్నిహితంగా వ్యవహరిద్దాం. అందరికీ క్షేమం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు. లేదా ఎండు ద్రాక్ష, మిశ్రి, వీటిని మనం నైవేద్యంగా పెట్టవచ్చు. ఇవి నిత్య నైవేద్యాలంటే ఉదయం వంట చేసినటువంటి పదార్థం వెంటనే నైవేద్యంగా పెట్టి యజమానికి, పిల్లలకు వాళ్ళ టిఫిన్ క్యారియర్లలో సర్ది ఇవ్వడం చేత వాళ్ళు తినేటటువంటి ఆ పదార్థం నైవేద్యంగా ఉంటుంది. ఏమండి, ఎవరో మనకు లడ్డు ఇచ్చారు, ఆ లడ్డు ఇలా తింటున్నాం, తిన్నాక భలే రుచిగా ఉందే, పొలారెడ్డి షాప్ నుంచి తెచ్చారా లేకపోతే మరోటా అని అంటాం. వాళ్ళు ఏమంటారు, అబ్బే కాదండి, ఏమైనా త్రియంబకేశ్వరం వెళ్ళాం, అక్కడి ప్రసాదం అనగానే గబిక్కిన ఆ మిగతా చేతిలో ఉండేటటువంటి లడ్డూని కళ్ళకి అద్దుకొని ఆ పిమ్మట నోట్లో వేసుకొని అప్పుడు రుచి ఉండదు. భక్తితో 2 చేతులు జోడిస్తూ నాకు వెళ్ళాలని ఉండిందండి, కుదరలేదు అని సమాధానం ఇస్తాం. ఇక్కడ రుచి లేదు, భక్తి మాత్రమే ఉంటుంది. మనలో భక్తిని ప్రకటింపజేసేది, దృఢతరం చేసేది నైవేద్యం మాత్రమే. ఎక్కడైనా మీరు గమనించండి, పూజ ఏం చేశారు, ఎలా చేశారు అని అడగది ఈ లోకం. నైవేద్యం ఏం పెట్టారు అని అడుగుతుంది. మన ఇంట్లో వ్రతమైంది, వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ వ్రతం, పూజ ఏదో చేసుకుంటున్నాం, అంతా అయిపోయింది, అందరూ కూర్చున్నారు భోజనాలకి. అందరూ చూచేదేమిటి, హారతి ఇచ్చేటటువంటి శబ్దం రాగానే ఆ నైవేద్యమే, ప్రసాదమే. వరుసగా భోజనాలు కూర్చుంటారు. పూజ ఏం చేశారు అని ఈ లోకం అడగదు. నైవేద్యంగా ఏది ఇస్తున్నారు ఇదే గమనిస్తుంది. పరమాత్ముడు అంతే, మీ మనస్సును గమనిస్తాడు. మీరు ఎన్ని అష్టోత్తరనామాలు చదివారా, సహస్రనామాలు చదివారా, శ్లోకాలు చెప్పారా, స్తోత్రాలు చెప్పారా, దండకాలు చెప్పారా, ఇదంతా కూడా ఆయనకి పట్టదు. మీ మనస్సు ఏమిటి అదే గమనిస్తూ ఉంటాడు. మీరు వంట చేసే సమయంలో ఇలా పరమాత్మ నామాన్ని, గోవింద 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 నామాన్ని మనస్పూర్వకంగా మననం చేస్తూ వంట చేస్తే ఆ వంట పరిశుద్ధమవుతుంది. మీ మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది కాబట్టి ఆ భావనలు ఆ వంటలో కూడా ప్రతిబింబిస్తాయి. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందామండి. పూర్వం ఒక ఇంట్లో, బ్రాహ్మణుల ఇంట్లో శ్రాద్ధం తద్దినం అవుతోంది. ఇంటి యజమానురాలు కాకుండా పక్కింటి ఇల్లాలు వచ్చి ఆ వంట పూర్తి చేశారు. భోక్తగా వచ్చిన పెద్ద మనిషి భోజనం చేశాడు. ఆనక అక్కడ ఉండే ఒక వెండి చెంబు ఎత్తుకుని వెళ్ళిపోయాడు. యజమాని చెంబేమైంది అని ఆశ్చర్యపోయాడు. తీసుకుపోయాడేమోలే, తండ్రి గారు, తాతగారు, పెద్దలు, పితృదేవులు సంతోషిస్తారు అని ఊరుకున్నాడు. సాయంత్రానికి ఆ చెంబు ఎత్తుకు వెళ్ళినటువంటి ఆ పెద్ద మనిషి బ్రాహ్మడు తిరిగి వచ్చాడు. నా జీవితంలో ఎప్పుడు ఇలా చేయలేదండి, తప్పు చేశాను, ఇదిగో మీ చెంబు అని ఇచ్చేశాడు. యజమాని ఇల్లాలని పిలిచి ఇవాళ వంట ఎవరు చేశారు అని అడిగాడు. ఇల్లాలంది, నేను కాదండి, నాకు వీలు పడలేదు, పక్కింటి అమ్మాయిని పిలిపించి వంట చేయించాను అంది. యజమాని ఆ పక్కింటి ఆవిడని పిలిపించాడు. ఏమమ్మాయి, వంట చేసే సమయంలో నీవి చెంబు చూసావా అని అడిగాడు. ఆవిడ అంది,
చాలా అద్భుతంగా ఉందండి ఈ చెంబు, దశావతారాలతో ఉన్న చెంబు, వెండి చెంబు చాలా అందంగా ఉంది. వంట చేసే సమయంలో ఈ పాత్ర నేను చాలాసార్లు చూశాను, నాకు బాగా నచ్చింది. మీరు అడిగి ఎక్కడ కొన్నారో తెలుసుకుని ఆ పిమ్మటి నేను కూడా కొనుక్కుందాంలే అనుకున్నాను అంది ఆ పక్కింటి అమ్మాయి. యజమాని భార్యతో అన్నాడు కదా, చూసావా, ఆవిడ వంట చేస్తున్నంతసేపు తన మనస్సుని ఆ చెంబు పైన లగ్నం చేసింది కాబట్టి ఆ పదార్థం తిన్న ఈ బ్రాహ్మడు ఆ చెంబు పట్టుకుపోయాడు. కనుక వంట చేసే సమయంలో మనం ఎలాంటి కార్యక్రమాలను చూస్తున్నామో ఆ భావనా పరంపరలన్నీ కూడా ఆ పదార్థం పైన పడతాయి. భగవద్ధ్యానం చేస్తూ, అందుకే సంప్రదాయం వంట చేసే సమయంలో అన్న సూక్తం అనే మంత్రాన్ని చదవాలి అని చెప్తుంది. అహమస్మి ప్రథమజా ఋతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః యో మా దదాతి స ఇదేవ మా వాహ అహమన్నమన్న మదంతమద్మి పూర్వమగ్నేరపి దహత్యన్నం యత్తౌహా సాతే అహముత్తరేషు. ఇలాంటి వేద మంత్రాలన్నీ కూడా చదువుతూ వంట చేస్తే ఆ అన్నం శుద్ధ సాత్వికమై మనిషికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, తేజస్సును, అన్నింటికంటే కూడా మించి ఉత్తమమైన మనస్సును ఇస్తుంది అంటుంది సంప్రదాయ విజ్ఞానం. మనకు మంత్రాలు అవి రావండి అనుకుంటే ఏం చేద్దాం? విందాం. ఈనాటి కాలంలో అనేక సాధనాల ద్వారా, యంత్ర ఉపకరణాల ద్వారా వివిధమైన స్తోత్రాలు, మంత్రాలు మనకి అందుబాటులోకి వచ్చాయి. మంచి మాటలు వింటూ వంట చేస్తే ఆ పదార్థానికి మంచి రూపమే వస్తుంది. ఆ పదార్థాన్ని మనం పరమాత్మ సన్నిధానంలో ఉంచి నైవేద్యంగా సమర్పించి ఆ మిమ్మట మనం దానిని ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. ఇది సాధారణంగా మన ఇంట్లో నైవేద్యం చేయడానికి మనం నిత్యము ఆచరించవలసినటువంటి విధి విధానాలు. ఉదయం లేద్దాం, స్నానం చేద్దాం, చేసిన వెనువెంటనే దీపం వెలిగించి పూర్వపు నిర్మాల్యం, నిన్న ఆ అలంకారంగా పెట్టిన పువ్వులు తొలగించి వంట ఆరంభం చేద్దాం. ఎంత ఒత్తిడిలో ఉన్నా స్నానం చేసే వంట చేద్దాం. 5 నిమిషాలు కూడా పట్టదు, కావలిస్తే మళ్ళీ చేసుకోవచ్చు. ఒకసారి స్నానం, ఇది కంఠ స్నానం. స్నానం చేసి ఆ వంటని, పదార్థాలని పరమాత్మ సన్నిధానంలో పూజ అంతా కూడా మళ్ళీ చేద్దాంలండి. ఎదరగా ఉంచి నమస్కారం చేసి వాటిని పిల్లలకు, యజమానికి టిఫిన్ క్యారియర్లో సర్ది ఇచ్చేద్దాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగతా విగ్రహాలన్నింటినీ కూడా కడిగి, తుడిచి, శుభ్రం చేసి ఎంత పూజ చేయాలో అంత పూజ చేసి మళ్ళీ అవతర నైవేద్యం, నిత్య నైవేద్యం, ఎండు ద్రాక్ష, మిశ్రి, ఇలా వీటిని మనం నైవేద్యంగా పెడదాం. ఏమంటాయి? నిత్యము ఉపయోగపడేటటువంటి నైవేద్యం తేనె, ఖర్జూరం పండు, ఎండు ద్రాక్ష. వీటిని మనం చిన్న చిన్న తడి లేనటువంటి సీసాలలో పోసి దేవుడి గదిలో పెట్టుకుంటే వాటిని మనం పరమాత్ముడికి నైవేద్యంగా వినియోగించవచ్చు. పటిక బెల్లం, పంచదారను సంప్రదాయం నైవేద్యంగా పెట్టకూడదు అంటూ కొన్ని విషయాలలో నిషేధించింది. నిత్య నైవేద్యం సర్వే సర్వత్రా అందరూ ఉపయోగపెట్టుకోవలసినవి, అందరికీ అనుకూలంగా ఉండేవి. ఇవి ప్రధానంగా ఎండు ద్రాక్ష, ఖర్జూరం, తేనె. ఇవి కాకుండా అరటిపళ్ళు, మనకు ఏ ఋతువులలో లభించేటటువంటి పండ్లను ఆయా ఋతువులలో కూడా పరమాత్ముడికి మనం నిత్య నైవేద్యంగా వినియోగించవచ్చు. పరమాత్ముడికి మనం చేసేటటువంటి 16 ఉపచారాలలో 13వది నైవేద్యం. చంద్రమా మనసైతి నైవేద్యం. నైవేద్యం వల్ల మనస్సు రూపుదిద్దుకుంటుంది. శరీరం అంతా మనస్సు ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ అంతటా ఉన్నట్టే ఈ నైవేద్యం కూడా ప్రసాదంగా మారి మన శరీరానికి శక్తిని, ఓజస్సును, భ్రాజస్సును, వెలుగును, కీర్తిని, కాంతిని ఇస్తుంది. అందువల్ల ఆరోగ్యము, ఆనందము చేకూరుతాయి. కనుక విధిగా ఉదయమే లేచి స్నానం చేసి వంటకం చేద్దాం. ఏది వండినా అదే పరమాత్ముడు ఇష్టపడతాడు. వండిందే పెట్టాలి, ఇది గుర్తుపెట్టుకుందాం. అది కూడా వంట చేసిన 3 గంటల లోపలే వినియోగించాలి, ఇది కూడా గుర్తుపెట్టుకుందాం. మన అమృత కలశంలో నైవేద్యంలో ఇది మొదటి భాగం, నిత్య నైవేద్యం. ఉండవలసింది శ్రద్ధ, మానసికపరమైనటువంటి విశ్వాసం. ఈ శ్రద్ధ, ఆ విశ్వాసం రెండూ ఉంటే శరీరం నిజంగానే
అమృత కలశంగా మారుతుంది. మృతత్వం లేనటువంటి అమృతమయం మన దేహంగా మారాలి అనుకుంటే నైవేద్యం స్వీకరిద్దాం, పరమాత్మ భావానికి సన్నిహితంగా వ్యవహరిద్దాం. అందరికీ క్షేమం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు.